బీడీసీఏ ఈరోజు ఈ మ్యాచెస్ జరుపుతూ ఉందంటే ముఖ్యంగా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ రామిరెడ్డి అండ్ వసంత్. రామిరెడ్డి అండ్ వసంత్ 2008లో నన్ను కలిసినప్పుడు స్టేట్ అంటే అప్పుడు ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టీమ్స్తో స్టార్ట్ చేసి తిరుపతి నుంచి సౌత్ ఇండియన్ మ్యాచ్ జరపగలిగాం తిరుపతిలో. దాని తర్వాత విజయవాడలో నేషనల్స్ జరిపినప్పుడు 12 టీమ్స్ వచ్చాయి త్రూఅవుట్ కంట్రీ నుంచి. అంటే ఈ 10 సంవత్సరాలు ఈ టోర్నమెంట్స్ని జరపడానికి రామిరెడ్డి అయితేమి వసంత్ అయితేమి వాళ్ళ వెలకన నేను ఎంతో ప్రతిసారి ఒక టోర్నమెంట్ జరగాలంటే ఎంతో కష్టం. ఈరోజు మీరు ఒకటి గమనించాలి, ఇదే ఐపీఎల్కు ఈరోజు మన భారతదేశంలో ఎంత సపోర్ట్ ఉంది. ఈ స్టేడియం హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ అంటే నిండిపోతుంది. ప్రతి ఒక్కరూ ఇండస్ట్రియలిస్టులు, కంపెనీలు, డబ్బులున్న వాళ్ళు, స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కటి అన్నీ ఉన్న వాళ్ళకి ఒక కమర్షియల్ ప్లే జరుగుతూ ఉన్న సమయంలో మేము ఎంతోమందిని చూసాము, ఎంతోమంది దగ్గర సహాయం కోసం వెళ్ళాము ఈ 10 సంవత్సరాల్లో. కానీ 6 నెలల ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి, సార్ ఈ బీడీసీఏకి సపోర్ట్ చేయాలని ఒక చిన్న వీడియో చూపించాను. ఆయన చూశారు, ఏం నవ్వి ఉరికే అయిపోయారు. తర్వాత ఇప్పుడున్న సమయంలో ఆయనకున్న షెడ్యూల్లో సమయం కోసమే మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాము. సమయం కోసం వెళ్తే సహాయంతో ముందుకొచ్చారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అని ఎలా చేస్తున్నారు అని అడిగి వెంటనే 5 లక్షల రూపాయలు సాయం చేయాలి. అడక్క ముందే వీ హ్యావ్ టు గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. అంటే ఎంతో మందిని అడిగితే 1కి 4 సార్లు తిప్పించుకొని ఏమాత్రం సాయం చేయడానికి ముందుకు రాకుండా ఆలోచిస్తున్న సమయంలో కోటాను కోట్లు తీసుకొని ఐపీఎల్ ఇటువంటి పెద్ద మ్యాచెస్కు వెళ్తున్న పెద్దలు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి వెళ్తున్న సమయంలో ఈరోజు ఈ స్టేడియంలో ఎవరు లేకుండా పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన ఒక్క రోజు విలువ 1 కోటి రూపాయలు, 40 రోజులు షెడ్యూల్ ఇస్తే 40 కోట్లు వచ్చే సమయంలో ఎవరైనా ఈరోజు ఒక స్థాయి కలిగిన వాళ్ళు ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఆ ప్రోగ్రామ్కి వెళ్తే నాకేంటి అనుకున్న సమయంలో జస్ట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ ఐఎమ్ విత్ దెమ్ అని మీకు చెప్పడానికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయనకి ఇక్కడున్న స్టేడియం నిండడంతో పని లేదు, ఇక్కడ స్టేడియంలో ఉన్న ప్రజలతో క్రౌడ్తో సంబంధం లేదు, పెద్ద పెద్ద లైట్లు డెకరేషన్స్తో ఆయనకు సంబంధం లేదు. కానీ ఎవరికి సహాయం ఉందో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ఎవరికి అవసరమో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. సమయం ఇచ్చారు, సాయం చేశారు, ఈరోజు సపోర్ట్గా ఇక్కడికి వచ్చారు. ఇది ఎవరి కోసమో కాదు, మీకోసం, ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ డిసేబుల్డ్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. We are not bothered about major companies and the people who are supporting this disabled people. They are able. If the players of international players with the both hands, if they can hit sixer, our players will hit with a single hand. People who don't have legs, they are running. Sir, we don't have any support. We have seen so many people, we went to so many people for support all these 10 years. But today, without asking, you have given the support, sir. Thank you, sir. Thank you very much. And once again, on behalf of BDCA, on behalf of all the teams of India, and all from the side of all the directors of BDCA, we thank you very much, sir. Thank you very much. అందరం కూడా ఒక్కటే గమనించాలి, మరొకసారి చెప్పాల్సి వస్తుంది. సారీ, ఈ టోర్నమెంట్ క్రికెట్ ఒక్కసారి మీడియా మిత్రులను అడుగుతున్నాను, మీరు దయచేసి ఈ టోర్నమెంట్ని చూపించగలిగితే తల్లిదండ్రులు మాకేమీ లేదని పిల్లలను వీళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. పెద్ద మనసు లేని పెద్దలు పవన్ కళ్యాణ్ సార్ని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన్ని చూసి మనసు తెచ్చుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఈ స్టేడియంలో కోటి మంది ఉన్నట్లు లెక్క. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్, బీయింగ్ హియర్ విత్ అస్. With your support, definitely we can do an international tournament in Hyderabad. Thank you, sir. Jai Hind. Thank you. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. From the all corners of our motherland, for all the 24 teams, wholeheartedly I welcome you all. I know that you have taken a lot of efforts to come here from different states, all the way to Hyderabad, Telangana state. I welcome you all. The Board of Disabled Cricket Association ఆధ్వర్యంలో 24 రాష్ట్రాలకు సంబంధించిన ఫిజికలీ ఛాలెంజ్డ్ ఈ క్రికెట్
పోటీకి నాకు ఇక్కడ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి సహాయ సహకారం అందించిన దినకర్ బాబు గారికి, వాసుదేవరెడ్డి గారికి, సామల వెంకటరెడ్డి గారికి, హరిప్రసాద్ గారికి, రామిరెడ్డి గారికి, బాలాజీ రవి గారికి, అలాగే ప్రెసిడెంట్ పున్నమికృష్ణ గారికి, ఇలా మిగతా వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు అండగా నిలబడినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా నాకు 6 months బ్యాక్ చూపించినప్పుడు నేను అనుకున్నాను, దీన్ని నాకేదో చెప్తున్నా, నన్ను అడగలేదు రమ్మని, చూపించారు అలాగని చాలా బాగుంది. ఎందుకంటే నాకు క్రికెట్ చూస్తాను కానీ ఎప్పుడైనా చాలా చాలా అరుదుగా చూస్తాను, చాలా తక్కువ సార్లు చూస్తాను క్రికెట్ నా జీవితంలో. ఎప్పుడు లాస్ట్ టైం నవజోత్ సింగ్ సిద్ధు క్రికెట్ తర్వాత నేను ఎప్పుడు స్టేడియం క్రికెట్ చూడలేదు, అంటే ఎప్పుడు అలా వెళ్ళి చూడటమే, బట్ తెలుసు ఎవరెవరు ఆడతారని. కానీ మీ దగ్గరికి రావడానికి ఫిజికలీ ఛాలెంజ్ అంటే భగవంతుడు సృష్టిలో మనల్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టినప్పుడు అందరిలాగా కుంగిపోకుండా, అందరిలాగా ఆశాభంగం చెందకుండా దాన్ని దాటి, మాకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఉన్నాక మేము దాటుకొని చూపిస్తామని చెప్పి ఆ స్పిరిట్కి శాల్యూట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. అలాగే ఫర్ ఆల్ ద 24 teams, ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా నేను రోజు ఒకసారి యాక్ట్ చేసి నాకు ₹1 ఎవరు ఇవ్వరు, కానీ I wish that could come true. బట్ నాకు అనిపించిందంటే ఈ 24 teamsకి నేను ఇందాక అడిగాను ఎంతమంది ఉంటారు క్రికెట్ ప్లేయర్స్, మోర్ దెన్ 387 players. సో 387 playersకి ఏదో చేద్దామని అనిపించినా కానీ నాకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ సరిపోదు అని అనుకుని ప్రస్తుతానికి నేను సభాముఖంగా మీరు యూ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, ఫ్రమ్ ద different corners of our motherland. So I would like to say that I will give 1 lakh for each team for just for participation. Just for participation, whatever you do, whichever way you perform. అంటే మీకు నిలబడకపోతే ఒక నిమిషం మీకు నిలబడకపోతే ఇంకెవరికి నిలబడతాం? మీకు అండగా ఉండకపోతే ఇంకెవరికి అండగా ఉంటాం? ఈ రోజున 2 కోట్ల మంది దేశం అంతా దివ్యాంగులు ఉన్నప్పుడు వారిని చూసుకోకపోతే మానవత్వం ఎందుకు? దేశం పైన భక్తి ఎందుకు? మీకు అండగా నిలబడిపోతే దేశానంతా ప్రేమించి ప్రయోజనం ఉంది. మిమ్మల్ని ప్రేమిస్తే కదా, మీకు అండగా నిలబడితేనే కదా, అది కదా నిజమైన దేశభక్తి. అలాగే ఈ బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ కూడా కొద్దిమంది నా స్నేహితుల్ని అడిగి కూడా ఒక 1 crore కార్పస్ ఫండ్కి నేను నా స్నేహితులందరిని అడుగుతాను, ఒక 1 crore కార్పస్ ఫండ్ మీకు వచ్చేలాగా నా ప్రయత్నాలు సెప్టెంబర్ లోపు నేను చేసి పెడతాను. కానీ ఈ 4 daysలో ఈ టోర్నమెంట్ అయిపోయే లోపు నాకు వెంటనే ఒకసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసుకొని ఈచ్ టీమ్కి పంపించే 24-25 lakhs నేను పంపించేస్తాను. మ్యాక్సిమం ఈరోజు కాదు, రేపు పంపించేస్తాను 100%. అండ్ యూ, let me tell you, you're from different states. I welcome you all wholeheartedly. Give me a fantastic performance, entertain people. Be careful, be cautious, but prove your spirit, prove your mettle, and show that how India shines. India shines irrespective of all the odds created by the God itself, by the nature itself. Still will survive, still will perform, still will go ahead. That's what you're going to show. That's the reason why I came here. I'll stand by you. Jai Hind.